మనం గత వారంలో నరసింహస్వామి లీలలో ఇది చూసాం. ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదముని నుండి ఉపదేశం విన్నారన్నమాట. ప్రహ్లాదుడి తల్లి పేరేంటి గుర్తుందా ఎవరికైనా? లీలావతి అంటారు. బ- తెలుగులో లీలావతి అంటారు. భాగవతంలో ఏ పేరు ఇచ్చారు? వీర కా కామయ్య పేరు. ఆ పేరు మీద మీ పేరే వచ్చింది. అదే మధ్యాహ్నం గురించి కార కయాదు. కయ కయ పూర్ణేశ్వరుని రాయి ప్రభు పంపారు. కయాదు అన్నమాట. ఆమె ని ఆ కయాదు భర్త పేరేంటి? హిరణ్య హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు మందరాచలానికి ఆ తపస్సు చేయటానికి వెళ్ళారన్నమాట. తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు కయాదుని కొంతమంది అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేసింది? ఇంద్రుడు దేవతలు వాళ్ళందరూ ఇంద్రుడు దేవతలు అరెస్ట్ చేశారు. దేనికోసం అరెస్ట్ చేశారు? పుట్టబోయే బిడ్డ రాక్షసుడు పుత్రుడు కాబట్టి మళ్ళీ లోకానికి ఇబ్బంది అవుతుందని. ఆ ఆమె గర్భంలో రాక్షసుడి యొక్క బీజం ఉంది కాబట్టి అతను కూడా రాక్షసుడు పుడతాడని అది పుట్టగానే చంపేద్దామని చెప్పి తీసుకెళ్తారు అనమాట. అప్పుడు నారదముని వచ్చి చెబుతారనమాట, ఈ పిల్లవాడు పాపం లేనివాడు, భాగవతోత్తముడు, కాబట్టి ఆమెను వదిలేయండి అనగానే ఇంద్రుడు వీళ్ళందరూ ఆమెకి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఆ కయాదు ఆ ని నారదముని తన ఆశ్రమానికి తీసుకెళ్తారు. తన ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కడ ఆమెకి ధర్మం గురించి వివరిస్తారన్నమాట. ఆ విధంగా ఒక స్త్రీని తన ఆశ్రమంలో ఉంచుకోవడం సబబేనా? శాస్త్రాలు చెబుతాయి, ఏకాంత ప్రదేశంలో సోదరితోటి, తల్లితోటి, కూతురుతో పాటు కూడా ఉండకూడదని. అటువంటిది ఒక స్త్రీని తన ఆశ్రమంలో ఉంచుకుంటే నారదముని వైదిక ధర్మాన్ని ఉల్లంఘన చేశారా? చెప్పండి. అవి లేదు మామూలు ప్రభుజీ. మామూలు మనలాంటి వాళ్ళు కానీ అవి వాళ్ళ దేవతలు కదా ప్రభుజీ. ఆ వాళ్ళు దేవతలు కూడా కాదు, దేవత ఆయన అతీతుడు అన్నమాట. ఈ ఈ నియమాలకు ఎందుకు అతీతుడు. ఆ ఒక వేశ్య వచ్చి 3 రోజుల పాటు ఆయన జపాన్ని భంగం చేయబోయిస్తే ఆయన జపాన్ భంగం అవ్వకుండా ఆమెను కూడా ఉద్ధరించిన వైష్ణవుడు ఎవరు? హరిదాస్ అర్థాష్టావు. హరిదాస్. భక్తి సిద్ధాంత హరిదాస్. భక్తి తీర్థాన. సాధారణ వ్యక్తులు స్త్రీల సాంగత్యానికి దూరంగా ఉండాలి. కయాదుని ఆమె ఉన్నారన్నమాట. ఆ విధంగా నేను మిమ్మల్ని మెసేజ్ పంపించాను అత్తలేదండి అది అంటే ఆ విధంగా శుద్ధ భక్తిని, అంటే ఎటువంటి కోరికలు లేకుండా చేసే భక్తిని వివరించారన్నమాట నారదముని ఆమెకి. కానీ ఆమె మనసంతా భర్త మీదే ఉంది. భర్త ఎప్పుడు తిరిగి వస్తారు, భర్త తిరిగి వచ్చినాక నేను ఈ ప్రసవిస్తాను ఈ పిల్లవాడిని, ఈ విధంగా భర్త గురించే ఆలోచిస్తుంది. దాని కారణంగా ఆమె వినలేదు, ఈ నారదముని చెప్పేది వినలేదు. కానీ ఆ గర్భంలో ఉన్న పిల్లవాడు మాత్రం బాగా విన్నాడు అనమాట. ప్రహ్లాదుడు వింటూనే ఉన్నాడు నారదముని చెప్పేవన్నీ. ఎలాగైతే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి గర్భంలో ఉన్నప్పుడు విన్నాడో, అదేవిధంగా
కాబట్టి భక్తి చేయటానికి ఎటువంటి భౌతికమైన పరిస్థితి అనేది అడ్డంకి కాదనమాట. మనం అనుకోవచ్చు, నేను వేరే ఊరు వెళ్ళాను, నాకు ఆ ఇక్కడ భక్తులు ఎవరూ లేరు, నేను కాబట్టి భక్తి చెయ్యను, ఇన్నాళ్ళంటే అందరూ చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి మాలలు చేశాను, ఇప్పుడు చేయటం కుదరదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే భక్తిని ఎటువంటి స్థితిలో అయినా చేయొచ్చు. తల్లి యొక్క గర్భంలో కూడా చేయొచ్చు అన్నమాట. అది ప్రహ్లాదుడు చూపించారు. తర్వాత వాళ్ళందరికీ చెబుతారు, మీరు నా మాటల మీద విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచి మీరు కూడా భక్తి చేయండి. ఆ విధంగా మీకు కూడా నారదముని యొక్క ఆ కృప దొరుకుతుంది అని చెప్పారన్నమాట. దాని తర్వాత ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. ఎలాగైతే శరీరానికి పుడుతుంది, పెరుగుతుంది, కొన్ని రోజులు ఉంటుంది, అలాగే ఆ సంతానోత్పత్తిని చేస్తుంది, క్షీణిస్తుంది, చివరికి నశిస్తుంది. ఆ విధంగా 6 దశల్లో వెళ్తుంది. ఎలాగైతే ఓ పువ్వు పుడుతుంది, ఓ పిందెలా అవుతుంది, పెరుగుతుంది, ఒక గింజని విత్తనాన్ని సృష్టిస్తుంది, తర్వాత క్షీణిస్తుంది, తర్వాత నశిస్తుంది. కానీ చెట్టు మాత్రం అలాగే ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా దేహాలు మారుతూ ఉంటాయి, కానీ చెట్టు మాత్రం, ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. ఇవన్నీ చెప్పారనమాట. ఇవన్నీ చెప్పి చివరికి ఆ అటువంటి ఆత్మని మనం కనుగొనాలి. ఎలాగైతే ఒక నిపుణుడైన జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్త, ఆయన బంగారు ఖనిజం నుండి బంగారాన్ని అర్థం చేసుకొని వెలికి తీయగలడు. కోలారు, కర్ణాటకలో కోలారు ఉన్నాయి కదా, అక్కడ బంగారు గనులు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ తవ్వి ఏ రాయిని పడితే ఆ రాయిని ద్వారా మనం బంగారాన్ని తీయలేం. వాళ్ళకి తెలుసు అన్నమాట ఎక్కడ తవ్వాలి, ఏ రాయిలో బంగారం ఉంది. పెద్ద రాయిని తీస్తే ఒక ఎన్నో టన్నులు ఉన్న రాయిని, దాని నుండి కొన్ని గ్రాములు బంగారం దొరికిద్ది అంతే. దానికి దాన్ని అంతా పిండి చేసి, దాన్ని బాగా వేడి చేసి రెండింటిని విడదీస్తారనమాట. ఆ విధంగా కొంచెం బంగారం దొరికింది. కానీ ఎక్కడ తవ్వాలో తెలియాలి, ఎక్కడ పడితే అక్కడ తవ్వడం. అదేవిధంగా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తి కూడా తన శరీరంలో ఆత్మ పరమాత్మ ఉన్నాయని అర్థం చేసుకుంటాడు. ఎలాగైతే భూగర్భ శాస్త్రవేత్తకి ఎక్కడ బంగారం ఉందో తెలుసో, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తికి ఎక్కడ పరమాత్మ ఉన్నది తెలుసు అన్నమాట. ఆ విధంగా గొప్ప ఆచార్యులందరూ ఆత్మ 8 తత్వాలు, 3 గుణాలు, 16 పరివర్తనలో పరిశీలకునిగా ఉంటుందని నిర్ధారించారు. 8 తత్వాలంటే ఇది వస్తుంది అన్నమాట భగవద్గీతలో. భూమి రాపు అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టద. 5 పంచభూతాలు, భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము, అలాగే మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 అన్నమాట. ఈ 8 కాకుండా 3 గుణాలు అంటే సత్వ, రజ, తమ, ఈ 3 గుణాలు. అలాగే 16 పరివర్తనలు. 16 పరివర్తనలు అంటే ఈ 5 కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, అలాగే నాలుక, అలాగే మలమూత్రాలని విసర్జించే ఈ 2, 5, అలాగే 5 జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మం. అలాగే ఇవి కాకుండా 5 తన్మాత్రాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. దీనితో పాటు ఈ జ్ఞానేంద్రియాలను నియంత్రించే మనస్సు. ఇవి 16 అన్నమాట. ఈ విధంగా వీటన్నిటిని తెలుసుకోవాలన్నమాట. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకుంటే, ఇవేవి కాకుండా వీటికి
అవతల ఒకటి ఉన్నది, దాన్ని ఆత్మ అంటారు అని తెలుస్తుంది అన్నమాట. ఈ సత్వ రజ తమో గుణాల పరస్పర చర్య నుండి జ్ఞానాన్ని సంపాదించే 5 ఇంద్రియాలు, అంటే జ్ఞానేంద్రియాలు, కర్మ చేసే 5 ఇంద్రియాలు మరియు మనస్సు ఉత్పన్నమవుతాయి. ఈ విధంగా జీవుడు వివిధ రకాల జ్ఞానంతో కూడి భిన్న రకాల కర్మలను ఆచరిస్తాడు. జీవాత్మ తన శరీరానికి అధిపతిగా ఉంటుంది. పరమాత్మ సమస్త శరీరాల్లోనూ కొలువై ఉంటాడు. ఈ విధంగా ప్రతి శరీరంలో కూడా ఎలాగైతే ఒక కొమ్మ మీద 2 పిట్టలు ఉన్నాయి, 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి అక్కడ ఆ చెట్టుకున్న కాయలు తింటూ ఉందన్నమాట. కొన్ని చేదుగా ఉన్నాయి, కొన్ని తీయగా ఉన్నాయి. చేదు కాయ వచ్చినప్పుడు బాధపడుతుంది, తీయటి కాయ వచ్చినప్పుడు సంతోషపడుతుంది, వాటిని తింటూ ఆనందిస్తుంది. రెండవ పక్షి ఆ మొదటి పక్షినే చూస్తూ ఉందన్నమాట. ఆ రెండవ పక్షి ఏమీ తింటలేదు. ఎందుకంటే నమే నమే పార్దాస్తి కర్తవ్యం, నాకేం పని లేదు, నా అనావాప్తం, ఈరోజే చదివాం, నాకు కోరిక ఏమీ లేదు, పొందవలసింది కూడా ఏమీ లేదు. అందుకే రెండో పక్షి ఏమీ తింటలేదు అనమాట. మొదటి పక్షిని చూస్తూ కూర్చుంది. ఈ పక్షి ఈ తినడం ఆపేసి నా కళ్ళు ఎప్పుడు తిరుగుతుందా అని. అది ఆ రెండో పక్షి ఏ పక్షి అయితే తినడం లేదు అది పరమాత్మ, ఇంకొకటి జీవాత్మ అన్నమాట. తింటున్నది జీవాత్మ. చెడు చేదు అంటే ఒక్కోసారి మనకి ఇష్టం లేని ఫలితాలు దొరుకుతాయి. తీపి అంటే ఒక్కోసారి మనకి నచ్చే ఫలితాలు దొరుకుతాయి. ఆ విధంగా ఈ ఫలాలని తింటూ, మంచివి చెడు ఫలాలను తింటూ జీవాత్మ పరమాత్మ వైపు తిరగకుండా ఈ లోకంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడనమాట. ఆ విధంగా కానీ జీవాత్మకి తన శరీరం గురించే తెలుసు. ఎలాగైతే మనకి మన పొలాలే తెలుసు అన్నమాట. మన పొలాల్లో ఎన్ చుట్టుపక్కల కొంచెం తెలుస్తుంది మహా అయితే. కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళామనుకోండి, మన పొలం దగ్గర కూడా రావాల్సిన పని లేదు. ఆయన దగ్గర చార్ట్ ఉండేది, ఆ చార్ట్ ఓపెన్ చేసి చూస్తాడు అనమాట. చార్ట్ ఓపెన్ చేసి చూసి చెబుతాడు, ఓ మీకు పక్కన పొలిమేర ఉంది కదా, మీకు ఇది ఉంది కదా, ఇవన్నీ మీ పక్కన ఈ నలుగురు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకొని రా. ఎందుకంటే రాజుకి అన్ని పొలాలు తెలుసు, ఒక వ్యక్తికి రైతుకి కేవలం తన పొలమే తెలుసు. అలాగే జీవాత్మకి తన శరీరం గురించే తెలుసు. తన శరీరంలో ఏం లోపం ఉంది, లేకపోతే ఎక్కడ బాధ కలుగుతుంది. తన సొంత భార్యకి కూడా ఏదైనా బాధ కలిగితే సానుభూతి చూపించగలగడు, కానీ ఆమె ఈ విధంగా ఏ బాధను అనుభవిస్తుందో ఎవరికి అర్థం కాదు. కానీ పరమాత్మకు తెలుసు అన్నమాట. పరమాత్మకి ప్రతి శరీరం గురించి తెలుసు, ఎందుకంటే ఆయన అన్ని శరీరాల్లో ఉన్నారు కాబట్టి. ఈ విధంగా భౌతిక శక్తి 24, ఈ మొత్తం విశ్వాన్ని 24 తత్వాలతో చేశారనమాట. పంచభూతాలు, అలాగే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రాలు. తన్మాత్రాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవి మొత్తం 20 అయినాయి. తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారము, మహత్తత్వం. ఈ విధంగా 24 తత్వాలతోటి ఈ విశ్వాన్ని మొత్తం తయారు చేశారు. ఈ 24 కంటే అవతల ఉన్నది 25వది జీవాత్మ అన్నమాట. ఆత్మ అంటాం కదా, మనం అందరం ఆత్మ. ఈ ఎంట్రుక చివరికి ఒక 10,000 భాగాలు చేస్తే ఒక భాగం ఎంత ఉందో దాన్ని అంతే అన్నమాట. పరిమాణం చాలా చిన్నది, ఇక్కడ హృదయ స్థానంలో ఉంది. కానీ దాని ద్వారా ఈ శరీరం అంతా చైతన్యం వస్తుందన్నమాట. మనకి ఎవరన్నా బొటన వేలుని తొక్కారనుకోండి, వెంటనే మన కోపం వచ్చింది, ఏ బొటన వేలు, ఎందుకంటే చైతన్యం ఉంది, ఆత్మ ఉంది కాబట్టి. ఒక లైట్ ఉంది ఈ గదిలో, ఈ ఒక్క లైట్ ద్వారా ఈ గది అంతా వెలుగు విస్తరించి ఉంది. అలాగే ఆత్మ ఒక చోటే ఉంటుంది, కానీ దాని చైతన్యం శరీరం అంతా విస్తరించి ఉంటుంది. అదే ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, మీరు వెళ్ళి బొట్టన వెళ్ళి దొక్కండి, ఏమండు. ఎందుకంటే మనిషి లేడు, ముందు శరీరం వరకే అక్కడ. 24 తత్వాలతో కూడిన శరీరం పడి ఉంది ఆడ, కానీ 25వ తత్వమైన ఆత్మ మాత్రం బయటికి వెళ్ళిపోయింది. 26వ తత్వం
పరమాత్మ అన్నమాట. ఆత్మ కేవలం ఒక శరీరంలోనే ఉంటుంది. మనం అందరం ఆత్మలమే, ఒక్కొక్క శరీరంలో ఉన్నాం. కానీ మనతో పాటు పరమాత్మ ఉన్నారు, ప్రతి ఒక్కరితో పాటు. ఆయన 26వ తత్వం అన్నమాట. ఆ విధంగా బహునాం జన్మమాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత ఆ జ్ఞానంతో కూడిన వాడు భగవంతుడికి శరణం తీసుకుంటాడనమాట. శరణం తీసుకొని వాసుదేవం సర్వమితి, ఆ వాసుదేవుడే సర్వం అని తెలుసుకొని ఆ పూజ చేస్తాడు, భక్తి చేస్తాడు. సమహాత్మ సుదుర్లభ, అటువంటి వాళ్ళు చాలా చాలా అరుదన్నమాట. మనం అనుకోవచ్చు, ఈ భక్తి చేసి ఏదో భక్తి చేస్తున్నారులే వీళ్ళకేమీ పని పాట లేని వాళ్ళు, ఆ, ఆ, మన హరినామ సంకీర్తనకి ఎవరు వస్తారు, పండుబోతోళ్ళే కదా వచ్చేది అని అంటుంటారు అనమాట. అంటే ఏ పని లేని వాళ్ళు కదా, పనులు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికొక్కడికి పనికి వెళ్ళిపోతారు. కానీ భగవద్గీత చెబుతుంది, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిత్ మామెట్టి తత్వః. 1000 మంది మనుషుల్లో ఎవరో ఒక్కరికి ఈ మార్గంలోకి వస్తారన్నమాట. ఎవరో ఒక్కరు. వాళ్ళలో కూడా ఒక్కరికే ఈ దొరుకుతుందన్నమాట. ఈ భక్తి అనేది, పరిపూర్ణత అనేది ఒక్కరికి దొరుకుతుంది. సో కాబట్టి ఈ భక్తులు అనే వాళ్ళు చాలా చాలా అరుదన్నమాట. వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1000 మందిలో ఒక్కరన్నమాట వీళ్ళు. మనకు అనుకోవచ్చు, అట్లా ఏం లేదు, మా బజార్నే 5-6 ఉన్నామని. అది అదృష్టం అన్నమాట. అదృష్టం కాబట్టి వచ్చింది, లేకపోతే ఎక్కడో 1000 మందికి ఒకరు ఉంటారు అట్లాగా. ఈ ఆత్మ అనేది స్థూల సూక్ష్మ అనే 2 శరీరాలతో ఉంటుంది. మనం ఎలాగైతే మగవాళ్ళు బనియన్ వేసుకుంటారు, దానిపైన షర్ట్ వేసుకుంటారు, అదేవిధంగా ఆత్మ కూడా 2 షర్ట్స్ వేసుకుంటుంది అనమాట. ఒకటి సూక్ష్మ శరీరం, అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. దాన్ని మన కళ్ళతో చూడలేం, కానీ మనందరికి తెలుసు. నేను ఆలోచిస్తున్నాను, ఏ విధంగా ఆలోచిస్తున్నాను? నా శరీరం కాదే ఇది, మనస్సే అది. నేను ఇక్కడే ఉన్నాను, కానీ నా మనస్సు వెళ్ళిపోయింది అమెరికా. సో దాన్ని చూడలేం మనం. అలాగే బుద్ధి, ట్రాఫిక్ లైట్ పడగానే మనం ఆగిపోతాం, ఎందుకంటే వెళ్తే యాక్సిడెంట్ అయింది. ఆ విచక్షణ శక్తి, అది బుద్ధి అన్నమాట. తర్వాత అహంకారం, నేను అనే భావన అన్నమాట. ఎంత ముసలితనంలో ఉన్నా సరే, కోడలు ఒక మాట అన్నా సరే మనకే ఆ వెంటనే నన్నే అంటుందా అన్న భావన కలుగుతుందా మనకి. అరే, నాకు ఎలాగూ ముసలితనంలో ఉన్నాను, ఇప్పుడు ఆమె చూసుకోవాలి నన్ను, అటువంటి ఆమెతోటి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండు అని అనిపించదు మనకి. ఎందుకంటే నన్ను అంటుందా. ఆ విధంగా ఈ నేతి అనే విశ్లేషణ ద్వారా ఈ ఆత్మను వేరు చేసి చూడాలి. ఈ ఆత్మ అనేది ఆ ఈ 24 తత్వాలలో లేనిదన్నమాట. 25వ తత్వం, 26వ తత్వం పరమాత్మ. సో ఎలాగైతే నిపుణుడు ఇందాక చూసినట్లు బంగారాన్ని భూమి నుండి తవ్వి తీసుకుంటాడు, అలాగా బాగా తెలిసిన వాళ్ళు ఈ ఆత్మని గురించి అర్థం చేసుకుంటారు. విశ్లేషణ చేసి వాళ్ళు ఆలోచిస్తారనమాట. నా ఈ తల ఉంది కదా, ఇది ఆత్మ, లేకపోతే ఈ వేళ్ళు ఉన్నాయి, ఇది ఆత్మ, లేకపోతే చెయ్యి ఉన్నది, ఇది ఆత్మ, ఇవేవి ఆత్మ కాదే, మరి ఏది ఆత్మ అని వాళ్ళు విశ్లేషించి ఈ 5 పదార్థాలతో, ఈ పంచభూతాలతో చేసింది కాదు అది, ఈ పంచ జ్ఞానేంద్రియాలు కూడా ఆత్మ కాదు, ఈ పంచ కర్మేంద్రియాలు కూడా ఆత్మ కాదు, అలాగే ఈ సౌండ్, అలాగే శబ్ద, స్పర్శ, రూపం అనేది ఆత్మ కాదు, రస అంటే రుచి అనేది కాదు, వాసన అనేది కూడా ఆత్మ కాదు, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం కూడా ఆత్మ కాదు. వీటి అవతల ఉన్నది
అది ఆత్మ అని తెలుసుకుంటారన్నమాట. ఈ ఆత్మ అనేది ఎప్పుడూ శరీరంలో కలవదు. కానీ అది శరీరంలోనే ఉంటుంది. హృదయ స్థానంలో ఈశ్వర ఏమి ఏ శ్లోకం అది? హృద్దేశే అర్జున తిష్టతి. ఆ శ్లోకం ఎలా ఈశ్వర సార్ ఓకే. హృద్దేశే అర్జున తిష్టతి. ఆత్మ అనేది హృదయ స్థానంలో ఉన్నదన్నమాట. కానీ అది శరీరంలో కలవదు. శరీరంలో ఉంటుంది కానీ శరీరంలో కలవదు. ఎలాగైతే మనం కిరసనాయిల్లో నీళ్లు పోసామనుకోండి, రెండు కలవు, ఒకదాని మీద ఒకటి తేలుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఆత్మ అనేది ఎప్పుడు శరీరంతో కలవదు. అందుకే భరత మహారాజు రఘుగణుడు చెబుతాడనమాట, నువ్వు పల్లకి మోస్తున్నావు, నువ్వు అలిసిపోయావా అని తిడతాడనమాట. అప్పుడు జడభరతుడు చెబుతారు, లేదు నేను అలిసిపోలేదు, ఆత్మ అలిసిపోదంటాడు. అప్పుడు రఘుగణుడు అడుగుతారనమాట, ఇప్పుడు నేను పొంగల్ వండుతున్నాను అనుకోండి, పొయ్యి మీద పెట్టి గిన్నె పెట్టాను, ఆ గిన్నెలో పాలు పోసాను, ఆ పాలలో బియ్యం వేసాను. ఆ మంట అనేది ఆ గిన్నెకు తగులుతుంది, ఆ గిన్నె వేడెక్కుతుంది. ఆ గిన్నెలో ఉన్న కారణంగా పాలు వేడెక్కుతున్నాయి, ఆ పాలలో ఉన్న కారణంగా బియ్యం ఉడుకుతున్నాయి వేడెక్కి. కాబట్టి అదేవిధంగా ఈ పల్లకి మోస్తూ ఈ శరీరం అలిసిపోతుంది. ఈ శరీరం అలిసిపోతే ఈ స్థూల శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరమైన మనస్సు, బుద్ధి, అహంకారం అవి అలిసిపోతాయి. అవి అలిసిపోతే వాటి లోపల ఉన్న ఆత్మ అలిసిపోతుంది కదా అని రఘుగణుడు అడిగితే అక్కడ జడభరతుడు చెబుతారనమాట, లేదు లేదు, ఆత్మ అనేది ఆ బియ్యం ఎందుకు ఉడుకుతున్నాయి? పాలతోటి సంబంధం ఉంది కాబట్టి, పాలల్లో కలిసి ఉన్నాయి కాబట్టి ఆ బియ్యం ఉడుకుతున్నాయి. కానీ ఆత్మ అనేది శరీరంలో ఎప్పటికీ కలవదు. కాబట్టి ఆత్మ అనేది అలిసిపోదు అని చెబుతారనమాట. ఆత్మ అనేది శరీరంలో ఉంటుంది కానీ అది శరీరంతో ఎన్నడూ కలవదు. ఆ విధంగా వివేకవంతుడైన వ్యక్తి జడ మరియు చైతన్య తత్వాల గురించిన జ్ఞానం ద్వారా శుద్ధి చేయబడిన మనస్సుతో ఆత్మను అన్వేషించాలి. మనం ఎవరం అనుకోమన్నమాట, నేను తల అని అనవు, నా తల అంటావు, నా చెయ్యి అంటావు, నా వేలు అంటావు, నా కాలు అంటావు. మరి నేనెవరు? నా శరీరం అంటావు, అంటే నేను శరీరం కాదు. మరి నేను శరీరం కానప్పుడు నేను ఎవరిని? అది శరీరంలో ఉన్న ఆత్మ అన్నమాట. అలాగే ఎవరన్నా చనిపోయారు అనుకోండి, ఎప్పుడు వెళ్ళారమ్మా, ఎప్పుడు పోయారు అంటే, రాత్రి బాగానే ఉన్నాడు, గోంగూర తిన్నాడు, మళ్ళీ 11 దాకా టీవీ కూడా చూశాడు, తర్వాత వెళ్ళిపోయాడమ్మా అని చెబుతారు. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడే ఉంది కదా ఆయన శరీరం. వెళ్ళింది ఎవరు అంటే ఆత్మ అన్నమాట. ఆత్మ వెళ్ళిపోయింది. ఆ విధంగా మన శరీరంలోని భాగాలని, ఈ విశ్వాన్ని తయారు చేసిన ఈ 24 తత్వాలని విశ్లేషించి మనం అర్థం చేసుకోవాలి ఆత్మ అంటే ఏమిటో. ఆ ఆత్మ ఉన్నంత కాలం ఈ శరీరం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత కాలమే పెరుగుతూ ఉంటుంది, లేకపోతే తరుగుతూ ఉంటుంది, బతికుంటుంది, కదులుతుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో అప్పుడు ఈ శరీరం అనేది పెరగదన్నమాట. చనిపోయిన వ్యక్తిలో గోళ్ళు పెరుగుతాయి అంటారు. అవి గోళ్ళు ఏం పెరగవు. ఉన్న చర్మం ఇవంతా కుంచుకుపోతుంది కదా, దానివల్ల గోళ్ళు కొంచెం, ఆల్రెడీ ఉన్న గోరే కొంచెం బయటకు వచ్చింది. ఒకసారి ఆత్మ బయటకు వెళ్ళిపోయిందంటే ఇంకా శరీరం పెరగదు. అది ఉన్నంతకాలం, ఆత్మ ఉన్నంతకాలమే శరీరం పెరిగేది. కొంతమంది మూర్ఖులు జీవం అనేది రసాయనాల నుండి ఉద్భవిస్తుందని భావిస్తారు అని చెబుతున్నారు అనమాట ప్రభుపాదుల వారు. కానీ అది నిజము కాదు. కొన్ని కెమికల్స్ని తీసుకొచ్చి మిక్స్ చేస్తే దాని నుండి జీవం పుట్టింది అంటారు. దీనికే హృదయానంద మహారాజ్ అనే ఆయన శ్రీలంకలో ప్రచారం చేసేవాళ్ళు అనమాట. అక్కడ ఒక గొప్ప నాస్తికుడు ఉండేవాడు. ఆయన చెప్పారనమాట, వీళ్ళకి ఛాలెంజ్ చేశారు, మీరేంది మీ
ఆ, మీరు సరే మీ హరే కృష్ణ వాళ్ళు మీరు ఏవేవో చెబుతూ ఉంటారు. ఆ, దీనికంటే ఆ, ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి. ఇందాక చెప్పాను కదా. ఆ ఆ ఏ శ్లోకం అదే? ఆ అదే 18వ చాప్టర్ 61వ చాప్టర్ మెసేజ్లో పూర్ణేశ్వరుని గాయ ప్రభువు పెట్టారు. ఈ ఆత్మ పరమాత్మ అనేది హృదయ స్థాన ప్రదేశంలో ఉంటాయి అన్నమాట. అయితే ఈ శ్రీలంకలో ఆ, మహారాజు ఉన్నప్పుడు ఇస్కాన్ సన్యాసి అన్నమాట. కోవర్ అనే ఒక నాస్తికుడు అన్నమాట. ఆయన ఛాలెంజ్ చేశారనమాట, భగవంతుడు లేరు ఎవరు లేరు అని. అప్పుడు ఈ హరే కృష్ణ ఈ ఈయన చెప్పారు, ఈయన కూడా ఛాలెంజ్ చేశారు, ఫలానా ఆడిటోరియంకి రండి, మనం డిబేట్ చేద్దాం, వాదోపవాదాలు చేద్దాం అని. అందులో మళ్ళీ మళ్ళీ ఒకటే పాయింట్ చెప్పేవాళ్ళు అనమాట, నువ్వు జీవాన్ని సృష్టించి చూయించు, ఈ రసాయనాలతోటి జీవం వస్తుంది అంటున్నావు కదా, నీకు ఏ కెమికల్ కావాలంటే ఆ కెమికల్ తీసుకొచ్చిస్తాం, ఒక చిన్న చీమని సృష్టించి చూయించు, మేము ఓడిపోయామని ఒప్పుకుంటా ఉంటారనమాట. ఆయన ఇప్పుడు చేయలే, మేము ముందు ముందు చేస్తా ఉంటాడు. ముందు ముందు చేయటం కాదు, ఇప్పుడు చేయి చూయించు, కనీసం ఒక చీమని. ముందు ముందు మనుషులను సృష్టించుదురు అని, కానీ ప్రస్తుతానికి ఒక చిన్న చీమని సృష్టించండి అని చెబితే ఆయన చివరికి ఓటమిని అంగీకరించాల్సి వచ్చిందనమాట. మనం ఇవన్నీ చెబుతూ ఉంటాం, జీవం అనేది రసాయనాల నుండి వచ్చిందని. మరి రసాయనాల నుండి వచ్చినప్పుడు ఆ రసాయనాలన్నింటినీ తీసుకొని ఒక చిన్న చీమను కూడా సృష్టించలేమన్నమాట. మన ఒంట్లో బ్లడ్, రక్తాన్ని ఎక్కిస్తారు, రక్తదానం చేయండి అని చెబుతూ ఉంటారు. ఆ రక్తం కూడా కెమికల్సే కదా, కెమికల్స్ తోటి తయారు చేయొచ్చు కదా రక్తాన్ని. కానీ రక్తాన్ని కూడా తయారు చేయలేము మనం, ఎవరో ఒకరి దగ్గర ఆ, దానం తీసుకొని ఎక్కించుకోవాల్సిందే. ఇంత చెబుతారు శాస్త్రవేత్తలు, మేము అది కనిపెడుతున్నాం ఇది కనిపెడుతున్నాం అని. ఒక రక్తాన్నే తయారు చేయలేరు, ఇక జీవం దగ్గర దాకెందుకు. ఆ విధంగా మనలో ఉన్న బుద్ధి అనేది, ఇవన్నీ ప్రహ్లాదుడు వాళ్ళ స్నేహితులకి చెబుతున్నారన్నమాట. మన బుద్ధి అనేది 3 స్థితులలో ఉంటుంది. ఇంకా 10 నిమిషాల్లో ఈ మీటింగ్ అయిపోతుంది. జాగృత అవస్థ, స్వప్నావస్థ మరియు గాఢావస్థ, గాఢ నిద్రావస్థ. మనం ఇప్పుడు అందరం జాగృత అవస్థలో ఉన్నాం. మీలో కొంతమంది పడుకొని కూడా ఉండొచ్చు క్లాసు వింటూ వింటూ. అది స్వప్నావస్థ అన్నమాట. నిద్రపోతాం కదా, నిద్రలో కళలు వస్తూ ఉంటాయి, అది స్వప్నావస్థ. గాఢ నిద్రావస్థ అంటే డీప్ స్లీప్ అన్నమాట, అసలు మనకి కళలు లేకుండా వచ్చే నిద్ర. జాగృత అవస్థ అంటే మనకు చుట్టూ తెలుస్తుంది ఏం జరుగుతుంది, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వేసి ఉంది, క్లాస్ జరుగుతుంది, ఇవన్నీ తెలుస్తాయి. స్వప్నావస్థలో ఈ భౌతిక ప్రపంచంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలీదు మనకి, కానీ కళలు కంటూ ఉంటాం అన్నమాట. మూడవది గాఢ నిద్రావస్థ. ఈ విధంగా మన బుద్ధి అనేది 3 అవస్థల్లో ఉంటుంది. ఆ గాఢ నిద్రావస్థ అంటే అది కొంచెం సమయం పాటు మనం ఆత్మ అనేది పరమాత్మతోటి కలిసి వస్తుంది అనమాట. అందుకే గాఢ నిద్ర అయిపోయినాక, డీప్ స్లీప్ అయిపోయినాక మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ అనేది కొంచెం సమయం గడిపింది కాబట్టి పరమాత్మతోటి. అదే ఆ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతి జ్ఞానం అపోహనం చ. భగవంతుడు చెబుతున్నారు, నేను అందరి హృదయంలో ఉండి వాళ్ళకి ఆ స్మృతిని, అలాగే వాళ్ళకి మెమొరీని, జ్ఞానాన్ని, అలాగే మతి మరుపు ఇవన్నీ నేనే ఇస్తున్నాను అని చెబుతారు. ఈ విధంగా ఈ 3 అవస్థలతో దాటి తురియ అవస్థ అని ఒకటి ఉంటుంది అనమాట. జాగృత అవస్థ, స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ కంటే అవతల తురియ అవస్థ అని ఉంటుంది. ఆ బుద్ధిని ఆ స్థితికి తీసుకెళ్లి మనం పరమేశ్వరుని అర్థం చేసుకోవాలి. ఈరోజు క్లాసు కొంచెం టెక్నికల్గా ఉంది, ఎందుకంటే ప్రహ్లాదులన్నీ ఇలాంటివే చెప్పారు కాబట్టి.
ఎలాగైతే గాలి తనతో పాటు మోసుకొచ్చే సువాసనల ద్వారా గాలి ఉనికిని మనం గ్రహించగలం. మన పక్కన గాలి ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అక్కడెక్కడో పెట్టినా అక్కడెక్కడో పూలు ఉన్నాయి. ఆ పూలని గాలి తాకి అందులో ఉన్న వాసనని తీసుకొని మన ముక్కు దాకా చేరుస్తుంది. మనకే ఆ రోజా పూలు వాసన తగలగానే ఓ గాలి వచ్చింది ఇక్కడికి అని మనకి అర్థమైద్ది. ఆ విధంగా సువాసన ద్వారా, ఆ గాలి మోసుకొచ్చే సువాసన ద్వారా గాలి ఉందా లేదా అని మనం గ్రహించగలుగుతాం. అదే విధంగా బుద్ధికి సంబంధించిన ఈ 3 విభాగాల ద్వారా ఆత్మను అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బుద్ధి అనేది కూడా ఒక డెడ్ మ్యాటర్ అన్నమాట. అది కూడా ఒక మనకి టేబుల్ ఉంది. ఈ టేబుల్కి ఎటువంటి చైతన్యం లేదు. బుద్ధి కూడా అలాంటిదే. కానీ ఆ బుద్ధికి కూడా ఆ ఈ 3 అవస్థల్లో ఉండే విధంగా చేస్తున్నది ఆత్మ అన్నమాట. ఆత్మ వల్లే ఆ బుద్ధికి ఆ మనం నిద్రపోతాం. మన శరీరం ఏడే ఉంది, కానీ ఎక్కడో పులి పడుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కలగంటున్నాం. అవన్నీ ఆ శక్తి ఆత్మ ద్వారా వస్తుంది. ఈ 3 విభాగాలు త్రిగుణాలతో కూడి ఉంటాయి. ఇవి ఆత్మకు సంబంధించినవి కావు. ఎవరైతే పరమేశ్వరుని అర్థం చేసుకుంటారో వారు సమస్తాన్ని అర్థం చేసుకోగలరు. ఇవన్నీ మనకు అర్థమైనా అర్థం కాకపోయినా సరే మనకి ఈ మాత్రం అర్థం చేసుకోవాలి. నాకు తెలియనివి చాలా ఉన్నాయి స్వామి, నాకు మొత్తం అర్థం కాలేదు ఇవి. ఆ, ఇవన్నీ ఏం చెబుతున్నారో కూడా అర్థం కావట్లేదు. కానీ నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని తెలిసినా తెలియకపోయినా మీ శరణం అయితే తీసుకుంటాను స్వామి. రోజు మీ నామాన్ని జపం చేస్తాను, మీ శరణం తీసుకుంటాను అని అంటే ఆ పరమేశ్వరుడి యొక్క కృపతోటి ఇవే కాదు ఇంకా ఎన్నెన్నో అర్థమవుతాయి. మనకి సమస్తాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఆ భగవంతుడి శరణం తీసుకోకుండా మన బుద్ధి మీద ఆధారపడితే గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వాళ్ళు కూడా సతమతం అవుతూ ఉంటారన్నమాట, భగవంతుడు కృప లేకపోతే. ఆ విధంగా భక్తి సేవ చేసి మన బుద్ధిని నిర్మలంగా మార్చుకొని ఆ బుద్ధిని ఉపయోగించి భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు. ఆ విధంగా బుద్ధిని చైతన్యపరిచేదే పరమాత్మ, బుద్ధిని కలిగి ఉండేదే ఆత్మ. కలుషితమైన బుద్ధి కారణంగా ఒక వ్యక్తి 3 గుణాలకు లోనై భౌతిక అస్తిత్వానికి బంధించబడతాడు. ఎలాగైతే కలలో భౌతిక అస్తిత్వం కూడా అవాంఛనీయమైనది మరియు తాత్కాలికమైనది. మనందరికీ తెలుసు ఈ శరీరం అనేది పుట్టింది, కానీ పుట్టినప్పుడే దీని చివరి రోజు కూడా పెట్టేశారన్నమాట. మనం మెడిసిన్స్ కొనుక్కుంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే మన పుట్టగానే మనకు కూడా ఎక్స్పైరీ డేట్ వేసి పంపారు. మనకు తెలియదు ఏ రోజు అది, కాకపోతే అదైతే ఆల్రెడీ డిసైడ్ అయి ఉంది. కానీ అజ్ఞానం కారణంగా ఒక వ్యక్తి తాత్కాలిక శరీరాలలో ఉంచబడతాడు. ఒక వ్యక్తి తన బుద్ధిని ఉపయోగించి కృష్ణుడిని అర్థం చేసుకుంటే అతడు ముక్తిని పొందుతాడు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జన. భగవంతుడి యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ ఇవన్నీ దివ్యమైనవని ఎవరైనా తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. భగవంతుని కరుణ లేకుండా ఒక వ్యక్తి అజ్ఞానంలోనే కొనసాగుతాడు. అందువల్ల అతను కలలో బాధపడే వ్యక్తిలా బాధపడతాడు. కలలో ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటాడు అనమాట. నిద్రపోతూ ఉంటాడు, వెనకాల పులి వస్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటాడు చుట్టుపక్కల ఎక్కడైనా చెట్టు ఉందా అని. కానీ కలలో అదంతా సమతల ప్రదేశం, ఎక్కడా చెట్టు కనబట్టలేదన్నమాట. వెతుకుతున్నాడు, పరిగెడుతున్నాడు, అయ్యో దగ్గర వస్తుందని చెమటలు పడుతున్నాయి. ఆ పక్కనే వాళ్ళ ఫ్రెండ్ పుస్తకం చదువుకుంటున్నాడు, వీడు మాత్రం పడుకొని ఉన్నాడు, చెమటలు పడుతున్నాయి. వాళ్ళ ఫ్రెండ్ చూశాడు అనమాట. చూసి అరే ఎందుకు ఇది అంత అనవసరంగా బాధపడుతున్నాడు, కళ్ళలో బాధపడి చెమటలు పడుతున్నాయని నిద్ర లేపాడు అనుకోండి. నిద్ర లేపగానే ఒకసారిగా నిద్రలేసి పులి 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 అని, ఓ పులి లేదా అమ్మయ్యా అనుకుంటాడు. అదే విధంగా మనం కూడా
అది పోయింది, ఇది పోయింది, మా కుటుంబ సభ్యులు, ఈ కుటుంబ సభ్యులు, ఇవన్నీ ఒక పగటి కళ అన్నమాట. ఇది కూడా ఆ ఆ పగటి కళలో మనం బాధపడుతూ ఉంటాం. ఎవరైతే ముక్తిని పొంది ఉన్నారో గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు మనల్ని చూసి అనుకుంటూ ఉంటారు అనమాట. ఎలాగైతే ఆ ఫ్రెండ్ని నిద్రలేపాడు కదా, ఆ విధంగా మనల్ని చూసి ఈ ఆధ్యాత్మికంగా గొప్ప స్థితిలో ఉన్నోళ్ళు మన బాధలు మనవి ఇవన్నీ చూసి చూడు అనవసరంగా బాధపడుతున్నాడు పగటి కల్లో అని మనల్ని చూసి వాళ్ళు నవ్వుకుంటారు, ఒక్కోసారి బాధపడతారు, వీళ్ళని ఎలా నిద్ర లేపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ విధంగా మనవి రాత్రి కళ పగటి కళ అని ఇవి ఉంటాయి అన్నమాట. సో ఈరోజు కొంత ఫిలాసఫీ చూసాం మనం ఈ ఆత్మ గురించి, ఆత్మ యొక్క ఈ శరీరం గురించి, ఈ విశ్వాన్ని చేసిన 24 అంశాలు, 25వ అంశం ఆత్మ, 26వ అంశం పరమాత్మ, వీటి గురించి కొన్ని చూసాం ఈరోజు. ఇంకా ఒక్క నిమిషంలో ఈ మీటింగ్ అయిపోతుందన్నమాట. ఇది అయిపోగానే నాకు ఇంకో క్లాస్ ఉంది. మీకు కావాలంటే ఇంకొక లింక్ పంపి మీరు జపం చేసుకోవటానికి నేను ఇంకొక లింక్ పంపుతాను. మీరందరూ చేరి ఒక మాల జపం చేసుకొని నరసింహారతి పాడి తర్వాత ఆపేయచ్చు. లేకపోతే పర్లేదులే అంటే ఇంకా ఆపేద్దాం. మీరు చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇంకో లింక్ పంపమంటే పంపుతాను, లేకపోతే ఆపేద్దాం. ఇక్కడ నేనైతే ఉన్నాను, దేవి గారు ఎవరో ఒకరు చూస్తారు. ఎవరో ఒకరు మాట్లాడండి, అయిపోతుంది లేకపోతే. పర్వాలేదు ప్రభుజీ. హరే కృష్ణ. ఇవాళటికి ఓకే ఓకే దాన్ని తప్పైతే క్షమించండి ప్రభుజీ. ఎవరు చెప్తలేరని మోటివేషన్. హరే కృష్ణ ప్రభుజీ. హారతి చదివితే బాగుంటది కదా. జపం జపం చేసుకోవచ్చుగా ప్రభుజీ, ఒక్క మాల జపం